బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. మహిళలతో డాన్సులు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లుగా గుర్తించి ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పై దాడులు చేశారు. డాన్సులు చేస్తున్న 11 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 డీజే ఆపరేటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. దాదాపు ఏడాది నుంచి ఇదే విధంగా అసభ్యకర డాన్సులు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అసలు పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? సుజాత, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ లోని ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మహిళలు 11 మంది డాన్సులు వేస్తూ కేవలం వచ్చేటువంటి కస్టమర్స్ ని ఆకర్షించేందుకే, అందులోనూ బిల్ కి సంబంధించి కూడా ఎక్కువ వసూలు చేయొచ్చు అని చెప్పేసి కస్టమర్లని ప్రతి సాటర్డే సండే ఎక్కువ మందిని రావాలని ఉద్దేశించి అటు ఇలాంటి డాన్సులు కూడా గత ఏడాది నుంచి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే డీజేకి కానీ లేకపోతే ఇలాంటి డాన్సులకు కానీ బార్ అండ్ రెస్టారెంట్ కి అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నైట్ అయితే చాలు బార్ అండ్ రెస్టారెంట్ కి వచ్చేటువంటి కస్టమర్లను ఆకర్షించేందుకు ఇలాంటి డాన్సులు చేస్తున్నట్లుగా కూడా అయితే ఎస్పటి పోలీసులు గుర్తించారు. వాళ్ళకి అందినటువంటి సమాచారం మేరకు రాత్రి అక్కడికి వెళ్ళినటువంటి టైంలో దాదాపు 11 మంది మహిళలు డాన్సులు వేస్తూ ఆ కస్టమర్లని ఆకర్షించడంతో పాటు ఆ టైంలో వాళ్ళ మద్యం ఎక్కువ సేవించి బిల్లులు కూడా అధిక మోతాదులో వసూలు చేయడానికి ఇదంతా కూడా ప్లాన్ చేసినట్లు గత ఏడాది నుంచి కూడా ఇదే వ్యవహారం నడుస్తున్నట్లు కూడా పోలీసులు అయితే మాత్రం గుర్తించారు. 11 మందిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతము ఆ బార్ అండ్ రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు పెట్టారు. అయితే ప్రస్తుతం అక్కడ ఎవరు కూడా అవైలబుల్ లేరు, పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే సుజాత, ఈ ఘటన సంబంధించి ఏదైతే అంటే సంవత్సర కాలం నుంచి కూడా ఇలాగే అమ్మాయిల్ని వల వేసి కూడా ఇక్కడ డీజే పేరుతో నిర్వహిస్తున్నారంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. మరి అప్పటి నుంచి కూడా పోలీసులకి సమాచారం అందలేదా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? గత ఏడాది నుంచి వీళ్ళు రన్ చేస్తున్నట్లుగా అయితే మాత్రం పోలీసులకి నిన్న ఎస్ఓటీ దాడులు చేసినప్పుడు మాత్రమే తెలిసింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి రెస్టారెంట్స్ కావచ్చు అవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏదైతే ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉందో అందులో నుంచి సౌండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యాదు చేయడంతోనే ఎస్ఓటీ మెరుపు దాడులు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఆ డీజేకి సంబంధించి డీజేని స్వాధీనం చేసుకున్నారు. డీజే ఆపరేట్ చేసే వాళ్ళని కూడా ఆ ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ అదుపులో 2 ఉన్నారు. ఆ మహిళలతో పాటు ఆ బార్ అండ్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరారీలో ఉండడంతో ఆ బార్ రెస్టారెంట్ కి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఏంటి అని వాటన్నిటిని కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డీజే వాటిని మొత్తం కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రశ్న ఇలాంటివి ఎక్కడైనా సరే చేస్తే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చాలా మంది రాత్రి మాత్రమే ఇలాంటివి అంటే 10 తర్వాత చేస్తే ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు, అసలు బయటికి వెళ్ళదు అనే ఉద్దేశంతో వీళ్ళు రాత్రి వేళల్లోనే ఎక్కువగా డీజే ప్లే చేయడంతో పాటు ఇలాగ అమ్మాయిలను తీసుకొచ్చి వ్యవహారాలన్నీ కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఇలాంటివి ఎక్కడైనా సరే ఆపరేట్ చేసినా, అమ్మాయిలతో డాన్సులు చేయించినా సరే సీజ్ చేయడంతో పాటు వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా కూడా మియాపూర్ కి సంబంధించినటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా అమ్మాయిలను తీసుకొచ్చి నైట్ టైంలో ఇలా డాన్సులు వేయడంతో పాటు కస్టమర్లు ఎవరైతే వస్తారో వాళ్ళతో కలిపి డాన్సులు చేయించడము, డీజే ప్లే చేయడం ఇవన్నీ కూడా చేశారు. అక్కడికి ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేసి అక్కడ ఉన్నటువంటి డీజేని స్వాధీనం చేసుకోవడంతో పాటు అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఎక్కడైనా ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.